వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఆమెన్. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుందుము గాక. ఆమెన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే శత్రువుల ఇచ్చకు దేవుడు మనల్ని అప్పగించాడట. పోయిన సంవత్సరంలో కూడా మనకి ఎన్ని రకాల శత్రువులు మీదికి లేచినారో కదా. మనుషులే కావచ్చు, రోగాలే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, యాక్సిడెంట్లే కావచ్చు, ఎన్ని రకాలుగా మన మీదకి శత్రువు లేచినాడు. కానీ ఆ శత్రువును అణచివేసి వానికి మనల్ని అప్పగించకుండా దేవుడు ఏం చేసినాడు? కాపాడినాడు. శత్రువుకి ఒక కోరిక ఉందట. మీకేమైనా కోరికలు ఉన్నాయా అని ఎవరైనా అడిగితే లిస్టు చెప్తాం కదా. షాప్కి వెళ్తున్నప్పుడే కావచ్చు, మార్కెట్కి వెళ్తున్నప్పుడే కావచ్చు, షాపింగ్కి, బజార్కి ఎటు వెళ్ళినా మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? ఎవరైనా వచ్చి నీకేం కావాలో కోరుకో, ఎంతైనా సరే నేను కొనిస్తాన్నారు అనుకోండి, ఎంత పెద్ద పెద్ద లిస్టులు చెప్తా కదా. అబ్బా, అట్లా అడిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా. అయితే మనల్ని అడిగితే మనం అట్లా కోరికల చిట్టా విప్పుతాం కదా. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది కోరిక, ఈ ఇష్టం ఉంది, ఆ ఇష్టం ఉంది, ఈ డ్రెస్ కొనుక్కోవాలి, ఆ డ్రెస్ కొనుక్కోవాలి, చదువుకున్న పిల్లలు ఈ బ్యాగ్ కొనుక్కోవాలి, ఆ కంపాస్ బాక్స్ కొనుక్కోవాలి, ఇట్లాంటి బుక్, ఆ క్రయన్స్, ఈ కలర్స్, అబ్బా లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. ఆడపిల్లలకి ఇంకొక రకమైన లిస్టు, మగపిల్లలకి ఇంకొక రకమైన లిస్టు, ఆడవాళ్ళకు ఒకటి, మగవాళ్ళకు ఒకటి, పెద్దవాళ్ళకు ఒకటి, చిన్న వాళ్ళకు ఒకటి కదా. సేవకులకు ఒక రకంగా, విశ్వాసులకు ఒక రకంగా, లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక లిస్ట్ అనేది ఉంటుంది. కోరికలు లేని మనుషులు ఉన్నారు అంటే వాళ్ళు మనుషులే కాదు. అవునా? ప్రతి ఒక్కరికి ఏదో చిన్న పెద్ద కోరికలు, చిన్న పెద్ద ఇష్టాలు ఉండే ఉంటాయి. అట్లాగే శత్రువుకి ఒక ఇష్టం ఉన్నదట. అదేమి ఇష్టమో తెలుసా? మన శత్రువు ఎవరు? మనుషులా? కాదు. మన కుటుంబ సభ్యులా? కాదు. మన కుటుంబ సభ్యుల వెనుక కానీ, మనల్ని బాధిస్తున్న వారి వెనుక కానీ పనిచేస్తుంది అపవాది అయిన సాతాను. వాడే మన బద్ధ శత్రువు. ఆది నుంచి వాడు మనకు శత్రువు అయి ఉన్నాడు. వానికి ఒక ఇచ్చ ఉందట. గడిచిన సంవత్సరంలో ఆ ఇచ్చ చేత వాడు కొనసాగినాడు, పరిగెత్తినాడు, మనల్ని పట్టుకోవడానికి వాడు వలలు ఒడ్డినాడు. కానీ దేవుడు గడిచిన సంవత్సరంలో మనల్ని వాని చేతికి అప్పగించలేదు. ఈ సంవత్సరంలో కూడా చేయబడుతున్న వాగ్దానం ఏమిటంటే వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. యేసు నామం పేరిట ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుందుము గాక. సామెతలు 21:25 అక్కడ కొన్ని ఇచ్చలు కనిపిస్తున్నాయి. అయితే ఆ సోమరి వాడు ఏవైతే ఇచ్చలు కలిగి ఉంటాడో, ఇష్టం కలిగి ఉంటాడో, కోరికలు కలిగి ఉంటాడో అవి నెరవేర్చబడవు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ఆశించినది దొరుకుతుందని సామెతలు 10:24 వాక్యం సెలవిస్తుంది. మనము నీతిమంతులమైతే మనం ఆశించున్నది మనకు దొరుకుతుంది. ఆమెన్. మనం నీతిమంతులమై మనం కలిగి ఉన్న ఇష్టాలను నెరవేర్చుకుందుముగాక. మనము కోరింది మనకు దొరుకునుగాక. ఆమెన్. మనం ఒకవేళ సోమరి వారం అయితే మనకు ఏమాత్రం కోరుకున్నది దొరకదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సోమరి వారంగా మనం బ్రతకక నీతిమంతులమే బ్రతుకుతూ మనము దేవుని చేత మన హృదయ వాంఛలు తీర్చబడే స్థాయిలో మనం ఉందుముగాక. ఆమెన్. అయితే మనం అనుకున్నాం కదా శత్రువుకు ఒక ఇచ్చ ఉన్నది అని. అయితే యేసే ఒక సందర్భంలో చెప్తున్నాడు పేతురుతో, పేతురు శత్రువు ఎవరు? ఇందాక ఏం చెప్పుకున్నాం? శత్రువు అపవాది అయిన సాతాను. వానికి ఒక ఇచ్చ ఉంది. వాడు ఒక కోరిక కోరినాడు నా దగ్గరకు వచ్చి, నేను వాని కోరికను తీర్చలేదు. వాడు ఏం కోరుకున్నాడట? దేవుని యేసే యొక్క శిష్యులు ఎంతమంది? యేసేకు శిష్యులు చాలా మంది ఉండే మొదట్లో. తర్వాత 70 మందికి సంఖ్య పడిపోయింది. లాస్ట్కు 12 మంది. ఆ 12 మందిలో మళ్ళీ ఒకడు తప్పిపోయినాడు, 11 మిగిలినారు. ఆ తర్వాత యేసయ్య చనిపోయి ఆరోహణం అయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ 12వ స్థానాన్ని పూడ్చడానికి ఎవరినైనా కనపరచు దేవా, 12 అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి శిష్యులు ప్రార్థించినప్పుడు దేవుడు మత్తీయ అనే ఇంకొక వ్యక్తిని యూదా ఇస్కరియోతు స్థానంలో చేర్చినాడు. అయితే ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే యేసే శిష్యుల గురించి చెప్పుకోవడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. యేసే శిష్యులు 12 మంది ఉన్నారు కదా, వారిని ఎవరు కోరుకున్నారట? సాతాను కోరుకున్నాడట. వారందరినీ మొదటిగా కోరుకున్నది ఎవరు అంటే దేవుడు. వారందరూ ఎవరు? పామరులు, సోమరులు, లేకపోతే వారి పని వారు చేసుకొని వారి కడుపుకు వారు బ్రతుకుతున్నటువంటి వారు. అట్లాంటి వారిని దేవుడు పిలిచి ఏం చేశాడు? మనుషులను పట్టు జాలర్లుగా చేస్తే ఆ వ్యక్తుల్ని దేవుడు ఎవరిని కోరుకున్నాడో వాళ్ళనే అపవాది కోరుకుంటున్నాడట. ఎందుకు? వీళ్ళను అపవాది మనుషులను బట్టే జాలర్లను చేయడానికా?
కాదు, వీళ్ళ నాశనం చేయడానికి, వీళ్ళ జీవితాలు నాశనం చేయడానికి అపవాది వారిని కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాలను కూడా ఎవరు కోరుకుంటున్నారంటే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు? పరలోకం తీసుకుపోవడానికి. మనల్ని అపవాది కూడా కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే నరకం తీసుకుపోవడానికి. మనం దేవునికి అవకాశం ఇచ్చే వారం అయితే పరలోకానికి వెళ్తాం, అపవాదికి అవకాశం ఇచ్చే వారం అయితే మనం నరకం వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్దాం? ఏ క్రైస్తవులను అడిగినా ఏం చెప్తారు? అమ్మో నేను నరకం పోను, పరలోకంకి వెళ్తాం. మనందరం యేసు నామం పెట్ట నిత్య జీవంలో ప్రవేశించి దేవునితో యుగ యుగాలు ఉండే భాగ్యాన్ని పొందుకుందుముగాక. ఆమెన్. మన విషయమైన శత్రు యొక్క ఇచ్చ నెరవేరకుండునుగాక. ఆమెన్. అయితే ఈ శత్రువుల విషయంలో అపవాది కోరుకున్న ఈ కోరికను యేసయ్య ఏం చేశాడట? దాన్ని తృణీకరించి ఏం చేశాడట? ఎక్కడ వీరి నమ్మిక తప్పిపోతుందో, వీళ్ళ విశ్వాసం ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి యేసయ్య శిష్యుల కొరకు వేడుకున్నాడట. మన కొరకు కూడా ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆసీనుడై విజ్ఞాపన చేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు ఒక్కసారి థ్యాంక్స్ చెప్దామా? స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ యేసయ్య. మన నమ్మిక ఎక్కడ తప్పిపోతుందో, ఎక్కడ భ్రష్టులం అయిపోతామో, ఎక్కడ అల్పవిశ్వాసులం అయిపోతాము అని చెప్పేసి ఇప్పటికీ మన కొరకు ఆయన వేడుకుంటూనే ఉన్నాడు. గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు అపవాది మనల్ని మన కొరకు దేవుని దగ్గర వేడుకున్నాడో, ఈసారి నాకు అప్పగించు, వీరిని ఇప్పుడు నాకు అప్పగించు, వీళ్ళన్నా వశం చేయి. చూసినవా దేవా నేను నిందిస్తున్నారు, చూసినవా దేవా వీళ్ళు విశ్వాసంలో బలహీనపడ్డారు, చూసినవా దేవా వారు ప్రార్థనలో తగ్గిపోయినారు, చూసినవా దేవా నీ మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు, చూసినవా దేవా నీ పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. అపవాది పేరు ఏమిటంటే నేరం మోపేవాడట, మన మీద ఫిర్యాదులు చేసేవాడట. దేవుని దగ్గర ఫిర్యాదులు చేసేవాడు. వాడు ఎప్పుడు మన మీద నేరాలు మోపుతూ, చూడు దేవా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, చూడు దేవా వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఇకనైనా నాకు అప్పగించు, వాళ్ళు నీకు పనికి రాదు, వాళ్ళు నీ పరిచర్య చేయలేరు, వాళ్ళు నిన్ను హత్తుకొని జీవించలేరు, మొదటి ప్రేమ కోల్పోయినారు, ప్రార్థన జీవితము లేదు, ఇక వాళ్ళని అప్పగించు, వాళ్ళకున్న లక్షణాలన్నీ నాకు చెందినవే, వాళ్ళు నాకు చాలా బాగా పనికొస్తారు, వారు చెడిపోవటమే కాదు ఇంకా అనేక మందిని చెడగొట్టడానికి వీరు నాకు పనికొస్తారు అని చెప్పేసి అపవాది మన విషయంలో యేసయ్య దగ్గర ఎన్నోసార్లు కోరుకున్నాడట. వారిని నాకు ఇచ్చేయి. యేసయ్య ఏం చేసినాడంట? మన నమ్మిక తప్పిపోకుండా గడిచిన సంవత్సరాలలో మన కొరకు ప్రార్థన చేసి మన నమ్మిక కొరకు వేడుకొని మనల్ని నిలబెట్టినాడు. ఎక్కడ నిలబెట్టినాడు? విశ్వాసంలో, ఈ రక్షణలో. యేసయ్య నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. మన విషయమైన శత్రు కోరికకు, శత్రు ఇచ్చకు దేవుడు అప్పగించడట, అస్సలే అప్పగించడు. మనం ఎంత విశ్వాస భ్రష్టులం అయిపోయినా, విశ్వాస ఘాతకులం అయిపోయినా, ప్రార్థన లేని వారం అయిపోయినా, సోమర్లం అయిపోయినా, వాళ్ళు నా పిల్లలు, చివరి దాకా అవకాశం ఇస్తాడు దేవుడు. ఎప్పటిదాకా అవకాశం ఇస్తాడు? మనకి చివరి దాకా అవకాశం ఇచ్చి ఇకనైనా ఇప్పుడైనా మారతారేమో, ఇకనైనా ఇప్పుడైనా వారు నాకు అనుకూలంగా బ్రతుకుతారేమో, పరలోకం కోసం సిద్ధపడతారేమో, వారు చివరి శ్వాస విడిచేంత వరకు వారికి అవకాశం ఇస్తూనే ఉంటా అని చెప్పి యేసే మనకు అవకాశం ఇస్తాడు. యేసే ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని పరలోకం చేరే వారంగా మనం ముందుముగాక శత్రువు చేతి నుంచి మనం తప్పించబడుదుముగాక. ఆమెన్. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలా మంది విషయాలు అపవాది చాలా కోరికలు కోరినాడు దేవుని దగ్గరకు వచ్చి, మనకు తెలిసిన విషయాలే. కొన్ని సందర్భాల్లో దేవుడు తాత్కాలికంగా అప్పగించిన సాతానుకు బుద్ధి చెప్పడానికి, ఈ యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి చెప్పడానికి అట్లాంటి అవకాశాలు ఇచ్చి దేవుని ప్రజల విషయంలో ఆయన వారి విశ్వాసాన్ని రుజువుపరిచినాడు తప్ప ఎవరు నశించిపోవడానికి దేవుడు అపవాదికి నశింపజేయి, ఏం పర్లేదు పో, నా ప్రజలు నాకు అవసరం లేదు, వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, వారు నశించిన నేనేం బాధపడను పో అని చెప్పేసి ఏమాత్రం ఎప్పుడూ శత్రు ఇచ్చకు తన ప్రజల్ని అప్పగించలేదు. కొంత సమయం, కొంత బాధకో, కొంత శోధనకో, కొంత రోగానికో ఆయన అప్పగించింది. ఎందుకంటే బుద్ధి రావడానికి తప్ప నశించిపోవడానికి ఆయన ఎప్పుడు శత్రు ఇచ్చకు తన ప్రజల్ని అప్పగించలేదు. ఆయన మనకి స్తుతి కలుగును గాక. ఈ వాగ్దానం ఏమిటంటే శత్రుల ఇచ్చకు మనల్ని అప్పగించను అంటున్నాడు. ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో మనం స్వతంత్రించుకుందుము గాక. ఆమెన్.